బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురుకి షాక్ ఇచ్చారు అధికారులు. విశాఖ జిల్లా భీమిలిలో ఆయన కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలను అధికారులు కూల్చివేతకు సిద్ధమయ్యారు. సిఆర్జెడ్ గైడ్ లైన్స్ ను ఉల్లంఘిస్తూ నిర్మించిన ఈ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇవి అక్రమ కట్టడాలంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిటిషన్ వేయగా విచారించిన ధర్మాసనం వైసీపీ ఎంపీ కుమారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో బీచ్ లో కాంక్రీట్ నిర్మాణాలను అనుమతించొద్దని అధికారులకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నేహారెడ్డికి ఈ నెల 2న జీవీఎంసీ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో అక్రమంలో తొలగించాలని లేదంటే తామే తొలగిస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ బాలకృష్ణ విశాఖ నుంచి అందిస్తారు. బాలకృష్ణ, చెప్పండి, విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఏదైతే అక్రమంగా భీమిలి బీచ్ లో నిర్మాణాలు చేపట్టారో, ఏదైతే హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కాంక్రీట్ తో నిర్మించినటువంటి ఈ నిర్మాణాలను జీవీఎంసీ తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ నీలిమ. విశాఖ జిల్లా భీమినిపట్నం పరిధిలోని నేరెళ్ల వలస వద్ద విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి 2 ఎకరాల 50 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకుందంటూ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు వెంటనే విచారణ చేపట్టి అది అక్రమ కట్టడం అని తేల్చడంతో ఇటు జీవీఎంసీకి డైరెక్షన్ ఇచ్చింది. దాని ప్రకారం జీవీఎంసీ మొన్న నోటీసులు కూడా అంటించడం జరిగింది. నోటీసులకు ఎవరూ స్పందించకపోవడంతో ఈ రోజు మొత్తం అక్కడ నిర్మించినటువంటి అక్రమ కట్టడాలన్నింటినీ కూడా ఏవైతే కాంక్రీట్ తో మొత్తం కోతకు గురి కాకుండా కట్టినటువంటి కాంక్రీట్ కట్టడం అంతటిని కూడా పూర్తిగా జీవీఎంసీ సిబ్బంది ఈరోజు తెల్లవారు 6 గంటల నుంచి కూడా తొలగిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు అయితే అవనివ్వండి, అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలైతే అవనివ్వండి కూడా దీనిపైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నేహారెడ్డి కొంత స్థలాన్ని అక్కడ పక్కన కొన్నారు. దానికి ఆనుకొని ప్రభుత్వం యొక్క స్థలం 2.5 ఎకరాల స్థలం అక్కడ ఉండడంతో దాన్ని కూడా విజయసాయిరెడ్డి కూతురు ఆక్రమించుకుంది. అయితే విజయసాయిరెడ్డి అండదండలతో విశాఖ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి ఉన్నప్పుడు ఆ యొక్క స్థలాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. అయితే విజయసాయిరెడ్డి వైసీపీకి సంబంధించిన పెద్ద స్థాయి నేత కావడంతో ఆయన ఏదైతే ఆయన యొక్క పలుకుబడిని ఉపయోగించి అధికారులు ఎవరు కూడా ఎన్ని కంప్లైంట్ వెళ్ళినా సరే నోరు మెదపకుండా కూడా చూస్తూ ఊరుకున్నారు. అప్పట్లో ఉన్నటువంటి కలెక్టర్లకి, కమిషనర్లకి, జీవీఎంసీ కమిషనర్లకి, ఆర్డీఓకి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు కానీ ఇతర నాయకులు కానీ ఫిర్యాదులు చేసినప్పుడు కూడా అధికారులు ఎవరు స్పందించకపోవడంతో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆ యొక్క కట్టడాలపైన కోర్టును ఆశ్రయించారు. అది గత 2 సంవత్సరాల నుంచి కూడా కోర్టులో వాదనలు జరిగిన తర్వాత ఎట్టకేలకు కోర్టు డైరెక్షన్ ఇచ్చింది దాన్ని పూర్తిగా తొలగించాలంటూ కూడా. అయితే ఇప్పటి వరకు ఏదైతే కూలుస్తున్న అక్రమ కట్టడాల వద్దకు ఇటు విజయసాయిరెడ్డికి చెందిన వ్యక్తులు కానివ్వండి, అదేవిధంగా కూతురు నేహారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఆ దరిదాపులకు కూడా వచ్చే పరిస్థితి కూడా కనిపించలేదు. కానీ ఆ స్థలాన్ని ఆక్రమించేటప్పుడు మాత్రం అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులని కాకుండా మీడియా వాళ్ళని కూడా బెదిరింపులకు గురి చేయడమే కాకుండా చాలా మంది సెల్ ఫోన్ లో వీడియోలు తీస్తున్న వారిని విజయసాయిరెడ్డి అనుచరులు ఫోన్లు కూడా లాక్కున్న ఘటనలు కూడా అప్పట్లో చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఇది కోర్టు దీన్ని మొత్తం అక్రమ కట్టడంగా నిర్ధారించడంతో ఎవరు కూడా విజయసాయిరెడ్డికి చెందినటువంటి వారు కానీ వైసీపీకి చెందినటువంటి వారు కానీ ఎవరు కూడా అక్కడికి వచ్చే పరిస్థితి మాత్రం ప్రస్తుతానికి లేదు. నీలిమ. రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ.